ఓకే మాస్టర్స్, ముందుగా పత్రిజీ మహిళా చైతన్యానికి స్వాగతం సుస్వాగతం. మన గురువుగారైన బ్రహ్మర్షి పీతామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి ఆత్మ ప్రణామాలు. ఈ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లందరికీ కృతజ్ఞతలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన సెక్షన్కి ప్రతిభా మేడం వచ్చారు బెంగళూరు నుంచి. మేడము పోయిన వీక్ కూడా వచ్చారు, మనకు తెలుసు మేడాన్ని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం ఎంచుకున్న టాపిక్ అప్పో దిప్పో భవ, బుద్ధుడి అష్టాంగ మార్గం. ఆ కాన్సెప్ట్ మీద క్లాస్ అవుతుంది మేడం. నమస్తే నమస్తే మేడం. నమస్తే మేడం. థ్యాంక్ యూ మేడం. నమస్తే మాస్టర్స్. ముందుగా మన అందరి జగద్గురువు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల మేడంకి, సెషన్లో పాల్గొన్న మాస్టర్స్కి, సెషన్ని నడిపిస్తున్న మాస్టర్స్కి, ఇతర మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న నా ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. నాకు ఈ ధ్యాన జీవితాన్ని పరిచయం చేసిన సరోజ గొల్లపల్లి మేడంకి, పరోక్షంగా నాకు ఆత్మ జ్ఞానాన్ని అందించిన స్వామి పరిపూర్ణానంద స్వామికి, నా ఆత్మ ఎదుగుదలకు సహకరిస్తున్న ప్రతి ఒక్క బంధుమిత్రులందరికీ ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ మాస్టర్స్. నా పేరు ప్రతిభ, మాది బెంగళూరు. నాకు ఈ ఆనాపానసతి మెడిటేషను 2019లో యూట్యూబ్లో గొల్లపల్లి సరోజ మేడం యొక్క వీడియో చూడడం జరిగినది. అప్పటి ఇంకా నేను దీన్ని కొనసాగిస్తున్నాను మాస్టర్స్. ఈరోజు నేను మీతో పంచుకోబోయే ఆత్మజ్ఞాన సందేశము పత్రిజీ ప్రబోధాల్లో ఒకటైన ముఖ్యమైన సందేశము. మన పిఎస్ఎస్ఎం యొక్క ఎంలాం కూడా అదే అనమాట. అప్పో దీపో భవ అనే అంశంని మీతో నేను తెలియజేసుకుంటున్నాను. నా 5 సంవత్సరాల్లో నేను పత్రిజీ సార్ ద్వారా కానీ, ఇతర పిరమిడ్ మాస్టర్ల ద్వారా కానీ నేను అందుకున్న జ్ఞానాన్ని, నా బుద్ధి ఎంత మట్టుకు అవగాహన చేసుకునిందో ఆ మేరకు నేను మీకు వివరిస్తాను మాస్టర్స్. ఇందులో ఏమైనా తప్పులు ఉంటే సరిదిద్దండి. థ్యాంక్ యూ మాస్టర్స్. అప్పో దీపో భవ. అప్పో దీపో భవ అంటే నీ దీపాన్ని నువ్వే వెలిగించుకో, నీకు నువ్వే దిక్కువిక అని అర్థం అన్నమాట. ఇది పాలీ భాషలో ఉన్నది. ఇంగ్లీష్ లో అయితే బి ఏ లైట్ అంటూ యువర్ సెల్ఫ్ అని. అంటే మన పిఎస్ఎస్ఎం యొక్క ఎంబ్లం కూడా ఇదే అన్నమాట. ఎవరికి వారే దిక్కు కావాలి, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి, ఎవరి శరీర మనస్సు బుద్ధి ఆత్మదీపాల్ని వాళ్ళే వెలిగించుకోవాలి అని అర్థము. ఎవరిపైన ఆధారపడకూడదు. ఎవరిపైన ఆధారపడితే అది పరాధీనపు బ్రతుకు అవుతుంది. ఎవరి మీద ఆధారకుండగా మనకి మనమే సాధన చేసి మనం జీవించినప్పుడు అది రారాజు బ్రతుకు అవుతుంది, వెలుగు బ్రతుకు అవుతుంది. ఎవరిపైనైనా ఆధారపడితే అది చీకటి బ్రతుకే అవుతుంది. కాబట్టి నీకు నువ్వే దిక్కువిక, అప్పో దీపో భవ అని అందించాడు అన్నమాట బుద్ధుడు తన శిష్యుడైన ఆనందునికి. చివరి క్షణంలో శరీరాన్ని విడిచిపెట్టే ముందర నాకేదైనా చెప్పు, జ్ఞానాన్ని అందించప్పుడు అన్నప్పుడు, అప్పుడు ఆ జన్మలో మన పత్రిజీ సారే ఆ ఆత్మే అన్నమాట అక్కడ బుద్ధుడి శిష్యుడుగా ఉన్నది, ఆనందుడిగా. అప్పుడు అందించినదే ఆ సూత్రం అన్నమాట, అప్పో దీపో భవ. తరువాత ఇక బుద్ధుడు మాట్లాడలేదనే చెప్తారు. కాబట్టి మన శరీర మనస్సు బుద్ధి ఆత్మదీపాన్ని మనమే ఉద్ధరించుకోవాలి. మేడం ఏదో సౌండ్ వస్తుంది. మేడం అందరూ మ్యూట్ చేసేయండి మేడం, నేను మ్యూట్ కూడా చేశాను. అమరావతి 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 మేడం, వాళ్ళది ఫోన్ కాల్ వచ్చేట్లుంది, ప్లీజ్ మ్యూట్ చేసుకోండి మేడం. మేడం వీడియోలో ఇది పడదులే మేడం, మీకు సౌండ్ రాకుండానే ఫోన్ వస్తుంది. ఫోను వేరే ఎవరిది, అమరావతి అని ఒక మేడం డిస్టర్బ్ అవుతోంది దాంట్లో. కాబట్టి ఎవరిపైన ఆధారపడకూడదు. ముఖ్యంగా ఆ టాపిక్ లో ఏమొస్తుందంటే సాధన చెయ్యాలి. మనం ఏదైనా భౌతికంగా కానీ, ఏ వృత్తుల్లో కానీ, పనుల్లో కానీ మనం దానిలో ఒక పట్టు సంపాదించాలన్నా, దానిలో ఒక అవగాహన శక్తి రావాలన్నా, మనం నేర్చుకోవాలన్నా కూడా శ్రద్ధ అనేది ఉండాలి, సహనం అనేది ఉండాలి, దీక్ష అనేది ఉండాలి.
పట్టుదల ఉండాలి, ఏకాగ్రత ఉండాలి. మన ఇంద్రియాల్ని కూడా ఆధీనంలో ఉంచుకోవాలి. మన శరీరము, మనస్సు ఒకే చోట లగ్నమై ఉండాలి అన్నమాట. కాబట్టి అప్పో దీపో భవ అని చెప్తారన్నమాట. ఎందుకంటే బుద్ధుడు ప్రపంచంలో ఎల్లేడల దుఃఖమే చూస్తాడన్నమాట. ఆ దుఃఖానికి మూల కారణము తృష్ణ అని తెలుసుకుంటాడు. ఆ తృష్ణ ఎందుకు కలుగుతుందంటే అవిద్య వలన అన్నమాట. అంటే ఆత్మజ్ఞానం లేకపోవడం వలన. అవిద్య పోవాలంటే బుద్ధుడు కూడా అష్టాంగ మార్గాల్ని అందిస్తాడు. అది సరి అయిన సంకల్పాలు. పాలి భాషలో ఉన్నది, దాన్ని మనకి పత్రిస్తారు, తెలుగులో చెప్తారు అన్నమాట. సరి అయిన సంకల్పాలు, సరి అయిన కోరికలు, సరి అయిన దృక్పథాలు, సరి అయిన వాక్కులు, సరి అయిన ఆలోచన, సరి అయిన జీవనోపాయము, సరి అయిన ఏకాగ్రత, సరి అయిన శ్రద్ధ, సరి అయిన ధ్యానము. దీన్ని తరువాత మనం వివరించుకుందాం మాస్టర్స్. ఎందుకంటే బుద్ధుడు ప్రజలంతా కూడా తమ కోరికల కోసము, ఆరోగ్యం కోసము, ఇంకా నా కూతురికి పెళ్లి కావాలను, నా కొడుకు ఉద్యోగం కావాలని, వాళ్ళ కోసం కూడా కోరికలు కోరుతూ ప్రార్థనలు చేస్తూ ఉంటారు. గుళ్ళకి, చర్చిలకి, మసీదులకు వెళ్తూ ఉంటారు, తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు, ఎన్నో యజ్ఞ యాగాదాలు, దాన ధర్మాలు చేస్తూ ఉంటారు అన్నమాట. మేడం మ్యూట్ లో పెట్టుకోండి ప్లీజ్. మ్యూట్ లో పెట్టుకోండి మేడం. టాపిక్ ఇదవుతుంది, డైవర్ట్ అవుతుంది మళ్ళా. అమరావతి గారు మేడం మేడం పెడతాను. అలా చూస్తాడనమాట. అలా భగవంతుడు అనేవాడు ఉంటే వీళ్ళ కోరికలు కోరికలు తీర్చాలి కదా మేడం. మేడం మేడం మీరే మ్యూట్ చేయండి మేడం. మీకు మ్యూట్ ఆల్ అని ఉంటుంది కదా. సెల్ కదా, మళ్ళీ బ్యాక్ వెళ్తే జూమ్ ఆగిపోతుంది. మేడం మీరు మైక్ పైన ప్రెస్ చేయండి, రెడ్ కలర్ వస్తుంది. వాళ్ళకి తెలియదేమో. మైక్ పైన ప్రెస్ చేయండి, రెడ్ కలర్ వస్తుంది. మైక్ పైన ప్రెస్ చేయండి. మీరు మాట్లాడకండి మేడం, డిస్టర్బ్ అవుతుంది కదా. చెప్పేది ఎవరికి వినిపించదు కదా. మళ్ళా ఆడ మైక్ ఉంటుంది కదా, దానిపైన వేలు పెట్టండి, రెడ్ కలర్ లో వస్తుంది, మ్యూట్ అయిపోతుంది. సింబల్ ఉంటుంది చూడండి, మైక్ ఒక ఆకారం ఉంటుంది చూడండి. వాళ్ళకి తెలియదు. మాట్లాడకుండా ఉండండి మేడం ప్లీజ్. అలా పూజలు, వ్రతాలు, దాన ధర్మాలు చేస్తూ ఉంటే ఆ భగవంతుడు వీళ్ళ కోరికలు తీర్చేట్లుంటే అందరూ ఆనందంగా ఉండాలి కదా. కానీ ఎవరి ముఖంలోనూ ఆనందం కనిపించలేదు అని అనుకుంటాడు. తర్వాత ఈ దుఃఖానికి మూల కారణం ఏమి అని తెలుసుకుంటాడు అనమాట. దాదాపు 5.5 సంవత్సరాలు సాధన చేసి చివరికి తనే స్వయంగా కనుగొన్న సూత్రమే అన్నమాట ఆనాపానసతి అన్నది. ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకొని ఉండడము. అది పాలి భాషలో ఉన్నది అన్నమాట. దాన్నే మనకి పత్రిస్తారు శ్వాస మీద ధ్యాస అని తీసుకొని వచ్చారు. అంటే సహజంగా నడిచే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించడము అన్నమాట. ఎప్పుడైతే మనం సహజంగా నడిచే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తామో ఆలోచన రహిత స్థితిలో మనకి తలపై ఉన్న బ్రహ్మరంధ్రం ద్వారా విశ్వమయ ప్రాణశక్తి అనేది లోనికి ప్రవేశిస్తుంది. తద్వారా మనకి ప్రాణమయ శరీరంలో నాడీ మండలం అనేది ఉంటుంది. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే అంటారు కదా. ఆ విధంగా మనము పూర్వజన్మకి సంబంధించిన చెడు కర్మల తాలూకాల్ని మచ్చల రూపంలో పెట్టుకొని జన్మ తీసుకుంటాము. మన ఆత్మకి 7 శరీరాలు ఉంటుంది. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ, విశ్వమయ, నిర్వాణమయ అనే కోశాలు. అన్నమయ శరీరానికి దగ్గరగా ప్రాణమయ శరీరం ఉంటుంది. ప్రాణమయ శరీరంలో ఉన్న నాడీ మండలాన్ని శుద్ధి అయినప్పుడు విశ్వమయ ప్రాణశక్తి ద్వారా మనం ఆరోగ్యంగా ఉంటాము. ఇంకా సాధనను పెంచుతూ పోతే మనకి
కుండలిని శక్తి కూడా జాగృతమవుతుంది. దానిలో 6వ చక్రమైన ఆజ్ఞా చక్రము 2 కనుబొమ్మల మధ్య ఉంటుంది. అది అంకురించినప్పుడే మనకి జ్ఞానం కూడా అంకురిస్తుందనమాట. అంటే నేను శరీరం కదా ఆత్మ అని తెలుస్తుంది. ఆ! ఇంకా సాధనను పెంచుతూ పోతే మన జన్మల్ని, కర్మల్ని చూసుకోవచ్చు. ఏ జన్మలో ఎటువంటి కర్మ చేస్తామో, ఎటువంటి ఫలితాన్ని అనుభవించామో, ఆ జ్ఞానం అనేది అందుకోవడం వల్ల, తెలుసుకోవడం వల్ల ప్రస్తుత వర్ధమాన జీవితంలో మనము సరిగా జీవిస్తాము. దానికే బుద్ధుడు ప్రతి దీనికి అష్టాంగ మార్గంలో సరి అయిన అనే పదాన్ని జోడిస్తాడు. అంటే ఒక మనిషి తన జీవిత కాలంలో మరణించక ముందర సరికాని మనిషి సరి అయిన మనిషిగా మారాలి. బుద్ధి లేనివాడు బుద్ధుడుగా మారాలి అన్నదే ఈ టాపిక్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. అంటే ఏదే కానీ సాధన చెయ్యాలి. దేనిలో కానీ ఒక పట్టు రావాలన్నా, దానిలో ఉన్న జ్ఞానాన్ని సంపాదించుకోవాలన్నా కూడా శ్రద్ధ అనేది ఉండాలి. సాధన చెయ్యాలి. ఏకాగ్రతతో ఉండాలి. మన ఇంద్రియాలని కూడా నిగ్రహించుకొని ఉండాలన్నమాట. అప్పుడే దానిలో ఉన్న ఆ జ్ఞానం మనకి అందుతుంది. తిరగ జీవితంలో ఆచరించినప్పుడే మన అనుకున్న ఫలితాన్ని సాధిస్తాము. మన అనుకున్న ఫలితాన్ని సాధించినప్పుడు మనకి ఆనందం ఇస్తుంది. ఏదే కానీ సత్యం కూడా బోధపడుతుంది. ఆధ్యాత్మికంగా అయితే సత్యం బోధపడుతుంది. ఏమిటా సత్యం అంటే నేను శరీరం కాదు ఆత్మ అని తెలుసుకుంటాము. సృష్టిలో ఉన్నదంతా ఆత్మ పదార్థమే అని తెలుస్తుంది. అప్పుడు ఎవరిపైన కంప్లెయింట్స్, జడ్జిమెంట్స్, కంపారిజన్స్ కూడా ఉండవు. మన వాస్తవాలకి మనమే సృష్టికర్త, మన కర్మలకి మనమే బాధ్యులమని తులసి దళంలో కూడా చెప్తారనమాట. తులసి దళంలో 2 ఆకులుంటుంది. ఒకటి ఆనాపానసతి అనే మహా ధ్యాన సూత్రము. రెండవది నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్త అనే జ్ఞాన సూత్రము. నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్త అనే జ్ఞాన సూత్రం అర్థం అవ్వాలంటే సాధన చెయ్యాలి. ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తామో, చిత్తవృత్తి నిరోధమైనప్పుడు, మనస్సు శూన్యమైనప్పుడు, విశ్వశక్తి ఆవాహనం జరిగినప్పుడు, నాడీ మండలం కూడా శుద్ధి అయినప్పుడు, మూడవ కన్ను ఉత్తేజితమైనప్పుడే మనకి సత్యం అనేది బోధపడుతుంది. ఇంకా సాధన పెంచుతూ పోతే మనము సహస్రాధార స్థితికి చేరుకుంటాము. అప్పుడు ఉన్నదంతా సృష్టిలో నాలో కానీ, ఎదుటి వారిలో కానీ, సమస్త ప్రాణికోటిలో కానీ, సృష్టిలో అణువణువున వ్యాపించి ఉన్నది ఆ పరమాత్మ చైతన్యమే అనేది తెలుస్తుందనమాట. అప్పుడే మమాత్మ సర్వభూతాత్మ స్థితిలో జీవిస్తాము. అంతేకాదు మన జీవితంలో ఎటువంటి పరిస్థితులు, సంఘటనలు ఎదురైనా కూడా ఇవన్నీ కూడా మన ఎంపికలే, మన వాస్తవాలే. తెలుసో తెలియకో అజ్ఞానంతోనో, అహంకారంతోనో ఈ జన్మలోనో లేకపోతే గత జన్మలోనో మనస్స వాచ కర్మన ఏదో మంచి చెడు కర్మలు చేస్తూ ఉంటాము. వాక్కులతో కానీ, ఆలోచనలతో కానీ ఆ కర్మల ఫలితాన్ని మనము ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నాము. మంచి అయితే పుణ్యము, చెడైతే పాపము. ఆ పుణ్యం అయితే సుఖాలు, భోగాల రూపంలో, పాపమైతే కష్టాలు, నష్టాలు, బాధలు, అనారోగ్యాలు రూపంలో అనుభవిస్తున్నాము. ఇందులో ఎవరి ప్రమేయము లేదు. చివరికి భగవంతుని ప్రమేయం కూడా లేదు అన్నమాట. ఎందుకంటే మనము చివరికి భగవంతుని కూడా నిందిస్తాము ఒక్కొక్క సమయంలో అసహనం కోల్పోయి విరక్తితో. కాబట్టి భగవంతుని కూడా ప్రమేయం లేదు. భగవంతుడు ఈ సృష్టిని సృష్టించాడు. ప్రతి రాయిని, చెట్టుని, పక్షుల్ని, జంతువుల్ని, మానవుల్ని అంతా సృష్టించాడు. కానీ వాళ్ళ గుణాల్ని బట్టి వాళ్ళు కర్మలు చేస్తూ ఉంటారు. వాళ్ళు చేసే కర్మల్ని బట్టే గుణాలు ఉంటుంది అంతరంగంలో. తమో, రజో, సత్వ గుణాలకి లోనవుతూ ఆ జ్ఞానంతో వాళ్ళు జన్మ పరంపరలో మంచి చెడు కర్మలు కూడా చేస్తూ ఉంటారు తెలుసో తెలియకుండా. కాబట్టి సాక్షిగా చూస్తూ ఉంటాడు. కాబట్టి మన కర్మల్ని మనమే పూజిస్తాము ఈ జన్మకైనా, రాబోయే ఏ జన్మకైనా. కాబట్టి ఇందులో దైవ ప్రమేయం కూడా లేదు. కాబట్టి ఎవరిని నిందించకూడదు. మనం ఏ రంగంలో అయినా అభివృద్ధి చెందాలంటే, ఉదాహరణకి మనకి మంచి ఉద్యోగం రావాలంటే మనమే చిన్నప్పటి నుంచే చక్కగా చదవాలి. మంచిగా ఎగ్జామ్ రాసి పాస్ అవ్వాలి. ఉద్యోగంలో కూడా అడిగిన ప్రశ్నలకి ఇంటర్వ్యూలో మంచిగా సమాధానం చెప్పినప్పుడే మనకి మంచి ఉద్యోగం వస్తుంది. మంచి జీతం వస్తుంది. మనం హాయిగా ఆనందంగా జీవిస్తాము.
తరువాత ఏదైనా నేర్చుకోవాలని కళల పట్ల ఆసక్తి ఉంటుంది. సంగీతము, భరతనాట్యము, ఇంకా డ్రాయింగు, ఇంకా భగవద్గీత శ్లోకాలు ఇలాంటివి నేర్చుకోవాలనుకున్నప్పుడు కూడా మనం పుస్తకాలు పెట్టో, లేకపోతే ఆ వీణ పెట్టో పూజలు చేస్తే మనకి రాదు ఆ జ్ఞానము. మనం కూడా చక్కగా వీణ తీసుకొని సాధన చేయాలి. ఒక బిస్మిల్లా ఖాన్‌లా ఎలా మంగళంపల్లి బాలమురళీ కృష్ణ ఎలా సాధన చేశారో, లతా మంగేష్కర్‌లా, ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యంలా అలా సాధన చేయాలి. అప్పుడే మనం గూడా చక్కగా వాళ్ళ స్థాయికి మనము ఎదుగుతాము. అప్పుడు మనం సాధన చేసినప్పుడు మనకి ఆనందం ఇస్తుంది. మనమే కదా వింటాము, చూస్తాము, అనుభవిస్తాము, ఆనందిస్తాము. కాబట్టి ఆ భజనానందం గూడా కలుగుతుంది. మానవ జీవితంలో అన్నీ అవసరమే. శరీరానికి తిండి, నిద్ర అవసరమే. మనసుకు కాలలు అవసరమే. ఆ పొట్ట కూటి కోసము, ఆ సుఖాల కోసము అనుభవించాలంటే డబ్బు కావాలి కాబట్టి వృత్తి అవసరమే, ఉద్యోగం అవసరమే. దానికోసము ప్రాపంచిక చదువులు గూడా చదవాలి. ఆ చదువులు చదవాలంటే గూడా మనం పుస్తకాలు పెట్టి సరస్వతి పూజ చేస్తే దానిలో ఉన్న జ్ఞానం రాదు. మనం చదివినప్పుడే ఆ జ్ఞానం అనేది అందుతుందనమాట. కాబట్టి సాధనే ముఖ్యము. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అంటారు కృష్ణుడు. ఇంకా రమణ మహర్షి అయితే నీ గురియే నీకు గురువు అని చెప్తారు. నీ గురి, నీ శ్రద్ధ నిన్ను ముందుకు తీసుకువెళ్తుంది. అప్పుడే నువ్వు అనుకున్న లక్ష్యానికి చేరుకుంటావు అని చెప్తారనమాట. కాబట్టి మన వాస్తవాలకి మనమే సృష్టికర్త. మన దుఃఖం ఎందుకు కలుగుతుందంటే మనము తెలుసో తెలియకుండగో మంచి చెడు కర్మలు చేస్తూ ఉంటాం కాబట్టి ఆ పాప పుణ్య కర్మాల్ని మళ్ళీ మనము సుఖాలు, భోగాలు, కష్టాలు, నష్టాలు, అనారోగ్యాలుగా అనుభవిస్తూ ఉంటాము. కాబట్టి సత్యం తెలుసుకోవాలి. సత్యం తెలియాలంటే ధ్యానం చెయ్యాలి. దానికి ధ్యానం ద్వారానే జ్ఞానము, జ్ఞానం ద్వారానే ముక్తి. ముక్తి అంటే ఆనందంగా ఉండడము. ఆ! య వర్ధమాన క్షణంలో ఎప్పుడూ ఆనందంగా ఉండాలి. లేకపోతే గతాన్ని తలుసుకుంటూ బాధపడుతూ ఉంటాము. ఆ భవిష్యత్తు ఎలా అని భయపడుతూ ఉంటాము. ఈ ప్రస్తుత క్షణంలో ఆనందంగా ఉండడము కోల్పోతామనమాట. వర్ధమానంలో ఆనందంగా ఉండడమే ముక్తి అనమాట. ఇంకా మనము సాధన పెంచే కొద్దిగా మన బుద్ధి వికసించే కొద్దీ, మనసు శూన్యమయ్యే కొద్దీ, మనసు ప్రభావం తగ్గే కొద్దీ మనకి ఇంకా పరిస్థితులు, సంఘటనల్లో కూడా మనము మనసు ప్రభావానికి లోనవ్వకుండగా, ఎటువంటి నకారాత్మక ఆలోచనలు రాకుండగా మనము స్థితప్రజ్ఞతతో ఉంటాము. ఆ పరిస్థితులను తట్టుకునే శక్తి వస్తుంది. ఈ మన వాస్తవానికి మనమే సృష్టికర్త అనే అంగీకార తత్వం కూడా వస్తుందనమాట. ఈ సమయం నుంచి, ఈ పరిస్థితి నుంచి మనం ఎలా బయటపడాలా అని ఆలోచిస్తాము. అంతేకాని ఏడుస్తూ, బాధపడుతూ మనము కూర్చొని ఉండమనమాట. కాబట్టి ధ్యానం ద్వారానే జ్ఞానము, జ్ఞానం ద్వారానే ముక్తి, పరిముక్తి, మహాపరిముక్తి. అంటే ముక్తి అంటే జీవించి ఉన్నప్పుడే ఆనందంగా ఉండడము. పరిముక్తి అంటే జన్మరాహిత్య స్థితి. మళ్ళీ మనము జన్మ తీసుకోవాల్సిన అవసరము ఉండదు భూమి మీద. తరువాత మహాపరిముక్తి అంటే మనం గూడా సృష్టికర్తలాగా మనం కూడా ఆత్మల్ని, లోకాల్ని కూడా సృష్టించవచ్చు. దానికే ఆ స్థితికి చేరుకోవాలి. అలాంటి వారిని బుద్ధుళ్ళు అంటారు. పరమ యోగులని, యోగేశ్వరులని, బ్రహ్మర్షులని అంటారనమాట. కాబట్టి బుద్ధిని పూర్తిగా వికసించుకున్న వాడే బుద్ధుడు అనమాట. మనసును శూన్యం చేసుకున్నవాడే బుద్ధుడు అనమాట. మమాత్మ సర్వభూతాత్మ అన్న స్థితిలో జీవించేవాడే బుద్ధుడు అనమాట. మనం మాత్రమే ఆనందంగా ఉంటే అది అరిహంతుని యొక్క స్థితి. అలాంటి వారిని అరిహంత్ అంటారు. అందరూ మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆనందంగా ఉండాలని మన వద్దకి వచ్చిన వాళ్ళకే ఆ ధ్యానాన్ని, జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటే అది బోధిసత్వ స్థితి. అలాంటి వాళ్ళని బోధిసత్వులు అంటారు. ఆ! నేను కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళు మన వాళ్ళే కాదు, ప్రపంచంలో ప్రతి ఒక్క జీవి, ప్రతి ఒక్క మానవులు కూడా సత్యం తెలుసుకొని, ధ్యానం సాధన చేస్తూ సత్యాన్ని తెలుసుకొని అహింసా మార్గంలో జీవించాలి. వాళ్ళ కర్మల్ని తగ్గించుకోవాలి. హ్మ్. ద ఏదే
ధర్మము ఏది అధర్మం అని తెలుసుకోవాలి. ఏది సత్యము, ఏది అసత్యము, ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము, ఆ అనిత్య వివేక జ్ఞానము రావాలి అని ఆ మహా కరుణతో ప్రపంచమంతా తిరిగి ఈ జ్ఞానాన్ని అందించే వాళ్ళే బుద్ధుళ్ళు అన్నమాట. అలాంటి కోవలోకి చెందిన వాళ్ళే బుద్ధుడు, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, యేసు ప్రభువు వీళ్ళంతా కూడా, కృష్ణుడు వీళ్ళంతా కూడా అన్నమాట. మనం కూడా ఆ స్థితికి చేరుకోవాలి. కాబట్టి మనకి ఎన్నో సమస్యలు ఉంటుంది నిత్య జీవితంలో కూడా. శరీరపరంగా రుగ్మతులు, అనారోగ్యాలు ఉంటుంది. మనస్సులో ప్రశాంతత అనేది ఉండదు. బుద్ధి మాంద్యం ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, మంచి చెడు నిర్ణయాలు అనే విచక్షణ జ్ఞానం ఉండదు. ఆ సత్యం అనేది తెలియదు. ఎలాంటి వారితో మనం స్నేహం చేయాలి అనే ఎరుక కూడా ఉండదు అన్నమాట. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో మన మనస్సు బుద్ధిని ఆ అంతరాత్మతో అనుసంధానం చేస్తామో అప్పుడు మన అంతరాత్మే మనల్ని గైడ్ చేస్తుంది. ఎలా ఆలోచించాలి, ఎలా మాట్లాడాలి, ఎలాంటి కర్మలు చేయాలి, ఎలాంటి వారితో సాంగత్యం చేయాలి అనే విచక్షణ జ్ఞానము మనకి లభిస్తుందన్నమాట. తరువాత ఇంకా సాధన పెంచుతూ పోతే మనం పూర్ణాత్మతో కూడా అనుసంధానం అవుతాము. పూర్ణాత్మని ఇంకా కూడా మనకి జ్ఞానం అందుతూ వస్తుందన్నమాట. ప్రకృతిని ఇంకా గాని పరమ గురువులని ఇంకా కూడా మనకి జ్ఞానం అనేది అందుతూ వస్తుందన్నమాట. కాబట్టి మన జీవితము స్వర్గంలా ఉండాలన్నా, నరకంలో ఉండాలన్నా అది మన చేతిలోనే ఉంది. మన జీవితానికి మనమే శిల్పులము అన్నమాట. ఆ! కాబట్టి ఈ పూజలు, వ్రతాలు, యజ్ఞాలు, జపాలు, స్తోత్రాలంతా కూడా మరి అది దానినింకా మనకి ముక్తి రాదు. అది మనకి ఒక భావన అంతే. పూజలు చేస్తే, వ్రతాలు చేస్తే దేవుడు రక్షిస్తాడు. మన కష్టాలను ఇంకా బయట పడేస్తాడు. మన పాపంని ఇంకా బయట వేస్తాడు అనేది అది ఒక భావన. ఈ భావనలే బంధనాలుగా మారిపోతాయి మన జీవితంలో. అక్కడే ఆగిపోతాము. ప్రాథమిక జన్మంలో అది ఎట్లాగైతే స్కూలు అది ఒకటో క్లాస్, రెండో క్లాస్ తరగతులుంటుందో ఆ విధంగా అన్నమాట. మన ఆత్మ జన్మలు తీసుకునే కొద్దిగా అదంతా దాటుతూ రావాలి. తిరగా మంచి చెడు కర్మలు చేస్తూ ఉంటాము. తిరగా కొన్ని జన్మల్లో ఏది ధర్మము, ఏది అధర్మం అనే విచక్షణ జ్ఞానం వస్తుంది. అక్కడ కూడా స్వార్థం పోయి ఇతరులకు కూడా సహాయం చేయడం అనేది బుద్ధి కలుగుతుంది. తరువాత ధ్యానం వస్తుంది. ధ్యానం వచ్చినప్పుడే ఇదే అల్టిమేట్. ఆ పూజలు, వ్రతాలు, స్తోత్రాలంతా కూడా చిన్నటి తరగతులు. ఇది కాలేజు, యూనివర్సిటీ లాగా అన్నమాట ధ్యానము. అన్నిటికన్నా హైయెస్ట్ ఇదే అన్నమాట. కాబట్టి ఒక్క ధ్యానం చేస్తే అన్ని లాభాలొస్తుంది. శారీరక ఆరోగ్యం వస్తుంది. మానసిక ప్రశాంతత వస్తుంది. బుద్ధిలో సునిశ్చితత్వం వస్తుంది. ఆర్థిక సంక్షేమం వస్తుంది. సుమిత్ర ప్రాప్తి వస్తుంది. ఆత్మ విజ్ఞానం వస్తుంది. ముక్తి, పరిముక్తి, మహాపరిముక్తి కూడా పొందుతాము. కాబట్టి ఈ ధ్యానాన్ని ఒక అక్షయ పాత్ర, కల్పవృక్షము, కామధేనువు, వజ్రాయుధము, పరశువేది, అల్లావుద్దీన్ అద్భుత దీపము అని చెప్తారు పత్రిజిస్తారు. ఒక్క ధ్యానం ద్వారా ఈ అనంతమైన లాభాలు ధ్యానం చేసిన వారికే అది తెలుస్తుంది. మనం మొట్టమొదటిగా సాధన చెయ్యాలి. స్థిర సుఖాసనంలో కూర్చొని కళ్ళు రెండు మూసుకొని చేతి వేళ్ళలో వేళ్ళు పెట్టుకొని కుర్చీల్లో, సోఫాల్లో ఉన్న వాళ్ళైతే ఎడమ కాలు మీద కుడి కాలు, పాదాలు 2 క్రాస్ చేసుకోవాలి. కింద కూర్చోడానికి వీలైన వాళ్ళైతే పద్మాసనంలో కూర్చోవచ్చు. ఇంకా వృద్ధులు, శరీర సహకరించని వాళ్ళు, అనారోగ్యంతో ఉన్న వాళ్ళైతే పడుకొనే కూడా మన శ్వాసను గమనించవచ్చు. సహజంగా నడిచే ఉచ్ఛ్వాసని, నిశ్వాసాలను గమనించడము. ఇక్కడ గమనించడము, ఎరుకతో గమనించడం అంతే. మనమేమి శ్వాసని బలవంతంగా పీల్చి వదలాల్సిన అవసరం గూడా లేదు. కాబట్టి మనం కూర్చున్న చోటనే మనం సాధన చేస్తే ఇన్ని లాభాలు పొందవచ్చు అన్నమాట. కాబట్టి ఏం చెప్తారంటే స్వామి దయానంద సరస్వతి కూడా పూజ మెట్టు కాదు, అగడత అని చెప్తారు. దాని వలన మనకేం ప్రయోజనం లేదు. తరువాత రమణ మహర్షిని గురియే గురువు అని చెప్తారు. బుద్ధుడైతే ప్రార్థన చోడో
సాధనా పకుడు అని చెప్తారు. హింసాచోడు, హంస పకుడు అని చెప్తారు. కానీ ఏ గురువులైనా చెప్పేది ఒక్కటే అన్నమాట. ఆ ముక్కులోని గాలి ముక్తికి మరి దారి అని చెప్తారు. అన్నమయ్య అయితే కాయపు టూపిరిలోనే గని ఉన్నది యోగేశ్వర్లకి అని చెప్తారు. వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా అదే చెప్తారు. సహజంగా నడిచే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించడమే అని చెప్తారు ధ్యానం అంటే. ధ్యానం అంటే అది ఒక స్థితి. వర్ధమానంలో ఆనందంగా జీవించడము. మనం చేసే పనిలో మన మనస్సు, బుద్ధిని అక్కడే లగ్నం చేయడము. లేకపోతే మనం ఏం చేస్తాము? వంట చేస్తూ ఏదో ఆలోచిస్తూ ఉంటాము. పుస్తకం ముందర పెట్టుకొని చదువుతూ, ఊరికే నోటితో వల్లెవేస్తూ మనసు ఇంకేదో ఆలోచిస్తా ఉంటుంది. అలా కాదు. నువ్వు చేసే పనిలో 100% నీ మనసు, బుద్ధి కూడా అక్కడే ఏకాగ్రత అయ్యుండాలి. శ్రద్ధగా చదవాలి. అప్పుడే దానిలో ఉన్న ఈ అంశమంతా కూడా అర్థమవుతుంది. చేసే పని గూడా సక్రమంగా చేస్తాము. లేకపోతే వంట చేస్తూ ఎక్కడో ఆలోచిస్తూ ఉంటే ఉప్పో, కారమో ఎక్కువవ్వడము, తక్కువవ్వడము, లేకపోతే ఎరుక లేకపోతే మనము ఆ పాత్రల్ని పట్టుకొని చేతులు కాల్చుకోవడం అలా జరుగుతూ ఉంటుందనమాట. కాబట్టి శ్రద్ధవాన్ లభతే జ్ఞానం. నీ శ్రద్ధయే నీకు ముందుకి నడిపిస్తుంది అని చెప్తారనమాట. కాబట్టి మన ఇండియాకి సత్యమేవ జయతే మోటో ఎలాగో ఆ రామకృష్ణ పరమహంస మిషన్‌కి ఆత్మనో మోక్షాయ జగత్‌కి హితాయ చ అన్న మోటో ఎలాగో మన పిఎస్ఎస్ఎం యొక్క ఎంబ్లెమ్ కూడా అదే అన్నమాట. దానికే శ్రీకృష్ణుడు కూడా ఏం చెప్తారంటే ఉద్ధరేణ ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్తు ఆత్మైవ ఆత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః అని చెప్తారు. అంటే నీ ఆత్మని నువ్వే ఉద్ధరించుకో. నీ ఆత్మని దిగజార్చుకోవద్దు. నీ ఆత్మకి నువ్వే బంధువు. నీ ఆత్మకి నువ్వే శత్రువు అని. ఎలాగైతే నువ్వు ఎప్పుడైతే ధ్యానం చేస్తూ జీవహింస చేయకుండగా, స్వార్థంగా ఎవరికీ మోసం చేయకుండగా జీవిస్తావో, చెడు కర్మలు చేయకుండగా అప్పుడు నీ ఆత్మ త్వరగా ఎదుగుతుంది. త్వరగా దుఃఖరాహిత్య స్థితిని, జన్మరాహిత్య స్థితిని, తిరిగా పూర్ణాత్మ స్థితికి చేరుకుంటావు. ఎప్పుడైతే నువ్వు జీవహింస చేస్తూ, ధ్యానం చేయకుండగా పాపకర్మలు చేస్తూ ఉంటావో, ఆ పాప ఫలితాన్ని అనుభవించడానికి మళ్ళీ మళ్ళీ గూడా జన్మ తీసుకుంటూ ఉంటావు. ఆత్మ చతికిల పడుతుంది. ఆత్మ ప్రయాణము సుదూరం అవుతుంది. అంటే ఈ జీవాత్మ పరమాత్మ స్థితికి చేరుకోవాలంటే ఎన్నో జన్మలు తీసుకోవాల్సి వస్తుంది. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తూ సజ్జన సాంగత్యం చేస్తూ, స్వాధ్యాయం చేస్తూ ఉంటామో, తక్కువ జన్మల్లో మనం ఆ స్థితికి చేరుకోవచ్చు. నిర్వాణము, పరినిర్వాణము, మహాపరినిర్వాణము అని చెప్తారు బుద్ధుడు. నిర్వాణ స్థితి అంటే దుఃఖరాహిత్య స్థితి. శూన్య స్థితిని పొందడము. తరువాత జన్మరాహిత్య స్థితిని పొందడము. తరువాత సృష్టికర్త స్థితికి చేరుకోవడం అన్నమాట. కాబట్టి బుద్ధుల యొక్క పరమ లక్ష్యం కూడా అదే అన్నమాట. నిర్వాణ, పరినిర్వాణ, మహాపరినిర్వాణ స్థితికి చేరుకోవడము. బుద్ధుడు కూడా జ్ఞానోదయమైనప్పుడు నేను మహాపరినిర్వాణ స్థితికి చేరుకున్నానని చెప్తాడు. బుద్ధుడు కూడా కారణ జన్ముడే. ఎన్నో జన్మల్లో ధ్యానం చేసిన వాడే. తరువాత బుద్ధుని కాలంలో తిరిగా ఆ ఎరుక అనేది సాధన ద్వారా వచ్చింది. నేను ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందరికీ తెలియచేయాలి. అందరూ ఆనందంగా జీవించాలనే సత్యాన్ని బోధించాలని బుద్ధుడు ప్రపంచమంతా తిరిగి ఆ ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందించాడనమాట. కాబట్టి మన జీవితము ఆనందంగా ఎవరిపైన ఆధారపడకుండా ఉండాలంటే మనము ఈ ధ్యాన సాధన ద్వారానే ప్రాపంచిక లాభాల్ని పొందొచ్చు. శరీరంగా ఆరోగ్యంగాను ఉండొచ్చు. అంతేకాదు సత్య జ్ఞానం ఏమంటే ఆత్మ జ్ఞానాన్ని పొందొచ్చు. దానికి మూలము, మార్గము శ్వాస మీద ధ్యాస అన్నమాట. కాబట్టి బుద్ధుడు ఇంకా అష్టాంగ మార్గాల్ని కూడా అందిస్తాడు. ఏమంటే సరైన దృక్పథాలు. మన దృక్పథాలు ఎప్పుడు పాజిటివ్ గా ఉండాలి. ఆత్మ న్యూన్యత భావం కూడా ఉండకూడదు. రాముడు, కృష్ణుడు అంటే దైవాలు. వాళ్ళకి అనంతమైన శక్తి ఉంది అనుకోకూడదు. మనం కూడా దైవాలమే. పత్రి సార్ చెప్తారు కదా, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అని. అంటే మనం దిగి వచ్చిన దేవతలము, పైలోకాల నుంచే వచ్చాము. మనం కూడా ఒకే మూల చైతన్యం నుంచి వచ్చిన అంశాత్మలమే ప్రకృతి లోకంలో జీవాత్మగా జన్మ తీసుకున్నాము.
మనలో కూడా దైవిక లక్షణాలుంది. మనలో కూడా అనంతమైన శక్తి ఉంది. ఎలాగైతే కాకి పిల్ల కాకే అవుతుంది, మేకపిల్ల మేక అయినట్లు మనం కూడా పరమాత్మని బిడ్డలమే. రాయి, రప్ప, చెట్టు, ఖనిజము, పక్షులు, జంతువులు, మనం కూడా మనుషులు గూడా అంతా ఆత్మ పదార్థాలమే. శరీరమేమి తల్లిదండ్రుల ఇంక వస్తుంది. హ్మ్. మనసొచ్చి మన చుట్టూ ఉన్న సమాజం ఇంకా ఏర్పడుతుంది ఈ జన్మలోనే. శరీరం, మనసు, బుద్ధి అనేక జన్మల కర్మానుసారంగా వస్తుంది. అది వికసిస్తూ, ఎదుగుతూ వస్తుందనమాట. ఆత్మ ఒక్కటే, ఒకే మూల చైతన్యం ఇంకా వచ్చింది. కాబట్టే అందరితో మిత్రత్వం చెయ్యాలి. అవంతా కూడా ఆత్మ పరిణామ క్రమంలో మనకి సోదరీమణుల్లాంటి వాళ్ళే అనమాట. అందరిలో ఉన్నది కూడా ఆత్మ పదార్థమే. తరువాత మన భావనా క్షేత్రాన్ని, వాక్ క్షేత్రాన్ని, మన చేష్టా క్షేత్రాన్ని అంటే మన ఆలోచనలు, భావనలు కానీ, మన వాక్కులు కానీ, మనం చేసే పనులు కానీ సరైనవిగా ఉండాలి అన్నమాట. తరువాత మై డియర్ గాడ్స్, నేను శరీరం కాదు ఆత్మ అని తెలుసుకోవాలి. ఉన్నదంతా ఆత్మ పదార్థమే. అందరిలో అంతర్యామిగా ఉన్నది ఆ పరమాత్మ స్వరూపమే అని గుర్తించాలి. దానికే మై డియర్ గాడ్స్ అని సంబోధిస్తూ ఉంటారు అన్నమాట. కాబట్టి అనంతమైన శక్తి ఉంది. మనమల్ని మనమే కించపరుచుకోకూడదు. అలాగని అహంకారము ఉండకూడదు. ఆత్మ న్యూనత భావము ఉండకూడదు. నేను తక్కువ, ఎక్కువ అని గూడా ఉండకూడదు. మనమే ఈ జన్మని ప్రణాళిక వేసుకొని వస్తాము కర్మానుసారంగాను. కొన్ని పాఠాలు నేర్చుకోవడానికే భూమి మీద వస్తామనమాట. భూలోకం ఒక పాఠశాల. ఇక్కడ పేదగా, గొప్పగా, కుంటిగా, గ్రుడ్డిగా, తెలివైన వాడిగా, తెలివి లేని వాడిగా, నల్లగా, తెల్లగా, అలా రాజుగా, పేదవాడిగా, దొంగగా, మంచివాడిగా అలా మనము ప్రణాళిక వేసుకొని వస్తామనమాట. ఇక్కడ వచ్చినాక మనము ఎదుటి వాళ్ళని చూసుకుంటూ కంపారిజన్స్ చేస్తూ ఉంటాము. ఒక్కొక్కసారి మనం గుణాలకు బందీ అయ్యి ఒక అసూయ, ద్వేషం అనేది గూడా వచ్చేస్తుంది. స్వార్థమొస్తుంది, కోపమొస్తుంది. ఇలాంటి లక్షణాలకి లోనవుతూ ఉంటాము. కాబట్టి మన దృక్పథాలు సరిగా ఉండాలి. ఆ! మన చూసే దృష్టిని బట్టే సృష్టి అని చెప్తారు కదా! మన ప్రణాళికని మనమే సృష్టించుకొని వస్తాము. మన బంధు బ బ బ బంధువుల్ని, రిలేషన్స్‌ని కానీ, పరిస్థితుల్ని గాని, ఏ ఊరిలో, ఏ దేశంలో, ఎటువంటి తల్లిదండ్రులకు పుట్టాలో అన్నీ మన ప్రణాళికే భాగమే. ఇక్కడ వచ్చినాక మనం మర్చిపోతాము. ఆ ప్రశ్న పత్రాన్ని, ఆ స్క్రిప్ట్‌ని మనమే రాసుకొని వస్తాము. ఆ పాత్రని, ప్రదేశాల్ని, పరిస్థితుల్ని అన్నీ కూడా మనమే రాసుకొని వస్తాము. ఇక్కడొచ్చినాక మర్చిపోతాము. అయ్యో దేవుడా! నాకెందుకు ఈ పరిస్థితి? నాకెందుకు ఈ సంఘటనలొచ్చింది? నాకెందుకు వాళ్ళు మోసం చేశారు? అని మళ్ళీ నిందిస్తూ ఉంటాము. కాబట్టి ఇదంతా మన వాస్తవాలే అని అంగీకరిస్తూ ఉన్న దానితో తృప్తి పడుతూ హాయిగా జీవించాలి. కాబట్టి సరియైన దృక్పథాలుండాలి. సరియైన సంకల్పాలు. మన సంకల్పాలెప్పుడు స్వార్థంగా ఉండకూడదు. అందరికీ లాభం చేకూర్చే విధంగా, అందరికీ ఆనందం కలిగే విధంగా ఉండాలి. ముఖ్యంగా లోక కళ్యాణం కోసం పెట్టుకోవచ్చు. ఉదాహరణకి పత్రి ఇస్తారు. ధ్యాన జగత్, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్, అహింస జగత్ ఆ విధంగా మన సంకల్పాలు ఉండాలి. మనం స్వార్థంగా మన కోసమే మనం పెట్టుకుంటే అది భగవంతుడు మనం కోరుకున్న దానికన్నా ఎక్కువ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. కానీ మనమే సృష్టించుకోకూడదు. ఆ! కాబట్టి మన కోరికలు, సంకల్పాలంతా కూడా సరిగా ఉండాలి. కోరికలు గూడా అంతే. ఆ కోరికలను బట్టే మనం కర్మలు చేస్తూ ఉంటాము. కోరికలు గూడా సరి అయిన విధంగా ఉండాలి. స్వార్థపూరితంగా ఉండకూడదు. రావణాసురుడు, హిరణ్యకశిపుడులా ఉండకూడదు. రాముడిలా, కృష్ణుడిలా ఉండాలనమాట. అందరి మంచిగా ఉండాలి మన కోరికలు గూడా. కాబట్టి సరి అయిన కోరికలు ఉండాలి. సరి అయిన జీవన భృతి. మనము ఆహ్, కష్టపడి సంపాదించిన డబ్బుతోనే మనం జీవించాలి. ఎదుటి వారిని మోసం చేసి, వాళ్ళు హింస పెట్టో, సంపాదించిన డబ్బుతో మనము ఆనందంగా జీవించలేము. పంచపక్ష పరమాణాలు భుజించినా కూడా ఆత్మకి ఆనందం ఇవ్వదు. అంతేకాదు నోటి రుచి కోసమో, ఇంకా అదనంగా డబ్బు కోసమో,
ఆ పక్షుల్ని, జంతువుల్ని చంపడము, తినడము అలా చేసినా కూడా జీవహింస మహాపాపము. ఎందుకంటే మనము మానవుని దృష్టిలో ఒక మనిషిని చంపితేనే మహాపాపం అనుకుంటాము. కానీ భగవంతుని దృష్టిలో ఒక మూగజీవిని చంపితేనే అది మహాపాపం అవుతుంది. ఆ చెడు కర్మ ఫలితాన్ని మనకి ఒక నీడలా వెంటాడుతుంది. దాన్నింకే మా కష్టాలు, నష్టాలు, బాధలు, అనారోగ్యాలు గూడా ఎదురవుతూ ఉంటుంది. ఈ సత్యము మనకి తల్లిదండ్రులకు కానీ, పెద్దలకు కానీ, చివరికి డాక్టర్లకు కూడా తెలియదు. ఎందుకు అనారోగ్యం వస్తుందని. మన నాడీ మండలం అంతా కూడా అశుద్ధమైపోతుంది. మన వాక్కులు, మనం చేసే కర్మలు, అలా ఆలోచనలు నకారాత్మకంగా, స్వార్థంగా ఉన్నప్పుడే మన నాడీ మండలం అంతా కూడా అశుద్ధమవుతుంది. దానికే మనకి అనారోగ్యాలు వస్తుందనమాట. మాంసాహారం అది ఆహారమే కాదు, అది శవాహారము. అది రాక్షసుల ఆహారము. అది క్రూర మృగాలు తినేదనమాట. ఆ జంతువులకి కూడా ఒక మనసు అనేది ఉంటుంది. అది ఎంత బాధపడుతుందో, అది బాధపడేటప్పుడు చెడు వాయువులు, హార్మోన్లు గూడా ఉత్పన్నమవుతుంది. దాన్నే మనము తింటూ ఉంటాము. ఒక మనిషి ఎంత గొప్పగా, అందంగా ఉన్నా కూడా, కోటీశ్వరులైనా కూడా మరణించిన తక్షణమే బయట పెట్టేస్తాము. 24 గంటల్లో వాటిని దహనం చేస్తాము. అలాంటి దాన్ని మనము ఆ మసాలాలు వేసుకొని రుచిగా ఉందని, బలమొస్తుందనో, రుచిగా మాస్టర్స్ మ్యూట్‌లో పెట్టుకోండి. రుచిగా ఉందనో, బలమొస్తుందనో తింటూ ఉంటాము. అదే శవాహారము. మన కడుపేమి శ్మశానం కాదు కదా! మానవుల శ్మశానము ఊరికి అవతల ఉంటుంది. కానీ జంతువుల శ్మశానము మానవుల పొట్ట అని చెప్తారు. ఆ శవాల్ని తెచ్చి మనం పొట్టలో పెట్టుకుంటూ ఉంటాము. దానికే తెలియకుండా మనము అనారోగ్యాలకి గురవుతూ ఉంటాము. దానికే వేమన గూడా ఏం చెప్తారంటే, పక్షి జాతిని బట్టి మేడం వాళ్ళని మ్యూట్‌లో పెట్టుకోమను. పద్మావతి గారు, పద్మావతి మేడం గారు, ప్లీజ్ మాట్లాడకండి మేడం. పద్మావతి గారు మ్యూట్ చేయండి. దానికే యోగి వేమన్ కూడా ఏం చెప్తారంటే, పక్షి జాతిని బట్టి పరగ హింసలు పెట్టి కుక్షి నిండా కూడు ఊరుటకును వండి తినెడు వాడు వసుధ చండాలుడు అని చెప్తారు. అంటే మన మేడం పద్మావతి గారు, పద్మావతి గారు, మేడం మీరు మ్యూట్లో పెట్టండి మేడం. పద్మావతి గారు, సెల్ పెట్టేసి అంటున్నారు బయటికి. చాలా పొట్ట ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే వినిపీదు కదా, టాపిక్ వినిపీదు కదా. చాలా ఇబ్బంది పెడుతుంది. పద్మావతి గారు, పొట్ట పద్మావతి గారు, పొట్ట కూటి కోసమో, నోటి రుచి కోసమో వండుకొని తినేవాడు చండాలుడు. భూమి మీద తమోగుణంలో ఉన్నవాడు రాక్షసుడు అనే చెప్తారు. కాబట్టి మన జీవన భృతి ఎప్పుడు సరైన విధంగా ఉండాలి. కష్టపడి సంపాదించిన దానితోనే పెళ్ళాం బిడ్డల్ని సాకాలి. జీవహింస కూడా చేయకూడదు అన్నమాట. తరువాత సరి అయిన ఏకాగ్రత, మనం సరి అయిన శ్రద్ధ అన్నమాట. ఎవరైనా ఏమన్నా చెప్పేటప్పుడు శ్రద్ధగా వినాలి. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అంటారు. మన శ్రద్ధయే మనల్ని ముందుకు నడిపిస్తుంది. శ్రద్ధగా విన్నప్పుడే అది అర్థమవుతుంది. మన జీవితంలో ఆచరించడానికి కూడా అనువుగా ఉంటుంది. తర్వాత సరి అయిన ఏకాగ్రత. చెప్పేటప్పుడు ఏకాగ్రతతో చెప్పాలి. వినేటప్పుడు శ్రద్ధగా వినాలి. ఎవరైనా సామాన్య మానవుడు బుద్ధుడు దగ్గర మాస్టర్స్ ప్లీజ్ మాట్లాడకండి. మేడం మీరు మ్యూట్ చేయండి సరిత గారు. అది అవుతా లేదు. బ్యాక్ వెళ్తే జూమ్ వెళ్ళిపోతుంది. ఓకే. వినిపించదు కదా. నేను చెప్పి కూడా వేస్తే కదా, వినిపించదు కదా. నేను చదివిన పేరు కరెక్టేనా? పద్మావతి గారేనా పేరు? కాబట్టి ఎవరైనా బుద్ధుడి దగ్గరకు వచ్చి శ్రద్ధ అంటే ఏమిటి అంటే ఏకాగ్రత అన్న ఏమిటి అంటే చెప్తారు. నువ్వు చేసే పనిలో
నిమగ్నమై ఉండడమే. ఉదాహరణకు వంట చేస్తున్నప్పుడు వంట మీద, నడుస్తున్నప్పుడు నడక మీద, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు డ్రైవింగ్ మీద. ఎందుకంటే ఆధ్యాత్మికతలో ఉన్నవారికి, ఆత్మజ్ఞానం ఉన్న వాళ్ళకైతే శ్రద్ధ అంటే అర్థమవుతుంది. ప్రాపంచికతలో ఉన్నవారికి శ్రద్ధ అంటే అర్థమవ్వదు కాబట్టి ఏకాగ్రత అని చెప్తారు. చివరికి సరి అయిన ధ్యానము. సరి అయిన ధ్యానం అంటే ఆనాపానసతి. ఆనాపానసతి ధ్యానం ద్వారానే మనకి మనసు శూన్యమవుతుంది. చిత్తవృత్తి నిరోధమవుతుంది. అప్పుడే మనకి విశ్వశక్తి ఆవాహనం అనేది జరుగుతుంది. బ్రహ్మరంధ్రం ద్వారా. తద్వారానే మనకి నాడీ మండలం శుద్ధి అవ్వడము, మూడవ కన్ను ఉత్తేజితం అవ్వడము, మనకి ఆత్మజ్ఞానం అనేది అంకురిస్తుందనమాట. ఆ జ్ఞాన చక్షువు ద్వారా. నేను శరీరం కదా, ఆత్మ అని తెలుసుకుంటాము. ఉన్నదంతా ఆత్మ చైతన్యమే అని తెలుసుకుంటాము. మన జన్మల్ని, కర్మలకి కారణము మనమే అని తెలుసుకుంటాము. కాబట్టి మన వాస్తవాలకి మనమే సృష్టికర్త అని తెలుసుకుంటాము. సృష్టిలో కోటాను కోట్ల లోకాలు ఉన్నాయని తెలుస్తుంది. ఈ ఆత్మకి ఎన్నో జన్మలు, ఎన్నో కర్మలు, ఎంతో అనుభవ జ్ఞానం అనేది ఉంటుందని తెలుస్తుంది. కాబట్టి ధ్యానం ద్వారానే మన ఆత్మలో కూడా ఎన్నో జన్మల జ్ఞానం అనేది, అనుభవ జ్ఞానం అనేది ఉంటుంది. అదంతా కూడా వెలికి వస్తుందనమాట. ఎందుకంటే చూడండి, చిన్నపిల్లలు ఎంతో చక్కగా భగవద్గీత శ్లోకాలు చెప్పడము, ఇంకా ఎంతో తెలివిగా ఉంటారనమాట. అన్ని ఆటల్లో, పోటీల్లో తెలివిగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి గత జన్మల్లో ఉన్న ఆ జ్ఞానమే తిరిగా ఈ జన్మలో కంటిన్యూ అవుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ధ్యానం ద్వారా మన లోపల ఉన్న అనంతమైన జ్ఞానాన్ని కూడా వెలికి తీయవచ్చు అన్నమాట. కాబట్టి ధ్యానం వల్లనే ఇన్ని లాభాలు. కాబట్టి మన జీవితం స్వర్గంలో ఉండాలన్నా, నరకంలో ఉండాలన్నా అది మన చేతిలోనే ఉంది. మన జీవితాలకి మనమే శిల్పులము. కాబట్టి వేమన కూడా ఏం చెప్తారంటే, సర్వము తనలో నుండగా తన లోపల వెదుకలేక ధర వెతికెడి ఈ తనువుల మోసడి ఎత్తుల మనముల తెల్పంగా మహిలో వేమ అంతా మనలోనే ఉన్నది. దేవుడు ఎక్కడ ఎక్కడ అని దేవులాడేవాడే దేవుడు. మనము కోరికల కోసము ప్రార్థనలు చేస్తూ, గుళ్ళు వెంట తిరుగుతూ, ఇంకా వ్రతాలు చేస్తూ, తీర్థయాత్రలు చేస్తూ ఉంటాము. అదంతా కూడా వృధా ప్రయాసే. దాన్ని ఇంకా శారీరకంగానే ఇబ్బంది పడతాము. సమయము వృధానే. ఇంకా డబ్బులు కూడా ఖర్చు పెట్టేస్తూ ఉంటాము. కాబట్టి కూర్చున్న చోటనే హాయిగా, ఆనందంగా ఆ ధ్యాన సాధన చేస్తూ మన జీవితాల్ని ధన్యం చేసుకోవచ్చు. కాబట్టి ధ్యానం వలన ఇన్ని లాభాలు అని చెప్తారు, పత్రిస్తారు. ఒక పాట పాడతాను. నాకు అంత రాగయుక్తంగా రాదు. అయినా పాడతాను మేడం. కాబట్టి బుద్ధుడు తన జీవితంలో సత్యం తెలుసుకొని ఆ బుద్ధిని వికసింప చేసుకోవాలి. అప్పుడే ఏది సత్యము, ఏది అసత్యము, ఏది నిత్యము, ఏది అనిత్యము, ఏది శాశ్వతము, ఏది అశాశ్వతం అని తెలుస్తుంది. విచక్షణ జ్ఞానం వస్తుంది. తద్వారానే అందరూ ఆనందంగా జీవిస్తూ ఉంటారు. అప్పుడే ఎటువంటి కంప్లైంట్స్, కంపారిజన్స్, జడ్జిమెంట్స్ అనేవి కూడా ఉండవు అన్నమాట. కాబట్టి అసత్యం అనేది బోధపడాలంటే దానికి ఉన్నగానొక్క మార్గము శ్వాస మీద ధ్యాస, ధ్యానమే అన్నమాట. కాబట్టి పత్రిస్తారు పిరమిడ్ ధ్యాన గీతాల ద్వారా కూడా అనంతమైన జ్ఞానాన్ని, ఇంకా మాస్టర్లు కూడా కొందరు భూపతి సార్ గాని, పాండురంగేశ్వర్ గాని వాళ్ళంతా కూడా ఇలాంటి ధ్యాన గీతాలు పాడుతూ ఉంటారు. దానిలో కూడా జ్ఞానమే ఉంటుంది. మనము ధ్యానం చేయడము, ధ్యాన ప్రచారం చేయడమే కాదు, ధ్యానపు పాటలు పాడుకోవడం వల్ల కూడా మనమే ఆనందంగా ఉండవచ్చు. దానికి కూడా శక్తి వస్తుంది. మనసు కూడా ఆనందంగా ఉంటుంది. ఆత్మ కూడా ఆనందపడుతుంది అన్నమాట. కాబట్టి ఒక్క పాట పాడతాను మేడం. ఎంత భాగ్యమో అనే పాట రచన స్వరకల్పన బ్రహ్మర్షి పితామహ పత్రిజీనే అన్నమాట. పల్లవి. ఎంత భాగ్యమో, ఎంత సౌఖ్యమో, బుద్ధ యోగము, ధ్యాన జీవితము. ఎంత భాగ్యము, ఎంత సౌఖ్యము, బుద్ధ యోగము, ధ్యాన జీవితము. ఆనాపానసతి, ఆనాపానసతి హంసయానము, ఆనాపానసతి
నేత్రము కర్మక్షాళనము దివ్య నేత్రము మధ్య మార్గము ప్రజ్ఞాకారకము మధ్య మార్గము ప్రజ్ఞాకారకము నిర్వాణాత్మకము శూన్యభావము నిర్వాణాత్మకము శూన్యభావము అహింసా తత్వము ముక్తిదాయకము అహింసా తత్వము ముక్తిదాయకము కరుణాధర్మము క్రాంతి క్షేత్రము కరుణాధర్మము క్రాంతి క్షేత్రము ఎంత భాగ్యము ఎంత భాగ్యము ఎంత సౌఖ్యము బుద్ధయోగము ధ్యాన జీవితము. థ్యాంక్ యూ మాస్టర్స్. ఎంత భాగ్యమో కదా ఈ ధ్యాన జీవితము, ఆనాపానసతి అనే ధ్యానము. ఎంత సౌఖ్యము. మనం కూర్చున్న చోటనే మనం ఏమి కష్టపడాల్సిన అవసరం లేదు. చివరికి శ్వాసను కూడా మనం ఏం పీల్చి వదలాల్సిన అవసరం లేదు. సహజంగా ఆ భగవంతుడు ఇచ్చిన ఆ శ్వాసను, ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనించడమే కదా బుద్ధ యోగం. ఇదే కదా బుద్ధుడు చెప్పింది, ఇదే కదా అని నాకు తెలిసిన విధంగా నేను వివరిస్తాను. ఇదే ధ్యాన జీవితము. మనం ఏ పనిలో నిమగ్నమై ఉంటే ఆ యోగం అన్నమాట. పూజలు వ్రతాలు చేస్తూ ఉంటే భక్తి యోగము. అదే స్వస్వరూప అనుసంధానమే అసలైన భక్తి అని చెప్తారు. మన మనస్సును బుద్ధిని అంతరాత్మకు అనుసంధానం చేసి మన ఆత్మను ఇది శరణ పొందడమే, మన ఆత్మని ధర్మంలో ఉండడమే, మన ఆత్మను భజించడమే అసలైన భక్తి అని చెప్తారు. కానీ మనం తెలియకుండా ఆ పూజలు వ్రతాలు చేస్తూ ఉంటాము. అదంతా చిన్నపిల్లలు బొమ్మలతో ఆడుకునే విధంగా అని చెప్తారు. కాబట్టి ఎంత సౌఖ్యం కదా. మనమేం కష్టపడాల్సిన అవసరం కూడా లేదు శరీరానికి. బుద్ధ యోగము పుస్తకాలు చదువుతూ ఉంటే అది స్వాధ్యాయ యోగం అవుతుంది. ధ్యాన జీవితము, ధ్యానం వల్లనే మన జీవితం ఆనందంగా ఉంటుందన్నమాట. ఆనాపానసతి హంసయానము, ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించడమే హంసయానము, ఆనాపానసతి అన్నమాట. అది పాలి భాషలో ఉన్నది. ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకొని ఉండడము. కర్మక్షాళనము దివ్య నేత్రము. ఆనాపానసతి ధ్యానం ద్వారానే మన కర్మలంతా కూడా దగ్ధమవుతుంది. నాడీ మండలం శుద్ధి అయినప్పుడు మన కర్మలంతా కూడా దగ్ధమవుతుంది. తర్వాత మూడవ కన్ను ఉత్తేజితం అవుతుంది సాధనను పెంచుతూ పోతే. మధ్య మార్గము ప్రజ్ఞాకారకము. మధ్య మార్గంలో ఉండాలి. మనం ఏమి సంసారాన్ని వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. అంతేకాదు అతి కూడా ఉండకూడదు. ధ్యానం కూడా గంటలు గంటలు చేయాల్సిన అవసరం లేదు. మనకి శరీరానికి కూడా తిండి నిద్ర కావాలి, మనసుకు కూడా ఆనందము కలలు కావాలి, బుద్ధికి కూడా జ్ఞానం కావాలి, పుస్తకాలు చదవాలి, తర్వాత నిద్ర కూడా అవసరమే, తర్వాత ఆత్మజ్ఞానం కూడా అవసరమే. కాబట్టి అన్ని మధ్య మార్గంలో ఉండాలి. మంది సంసారంలోనే నిర్వాణము, ఎక్కడ అతి అనేది ఉండకూడదు. మిగిలిన పనులంతా కూడా వాయిదా పడకూడదు అన్నమాట. అదే ప్రజ్ఞకి దారి తీస్తుంది. దాని వల్లనే మనకు బుద్ధి కూడా వికసిస్తూ పోతూ ఉంటుంది. లేకపోతే దుఃఖంలోనే ఉండిపోతాము. బ్యాలెన్స్ అనేది తప్పకూడదు. నిర్వాణాత్మకము శూన్య భావము. అప్పుడే ఆనంద స్థితి అనేది వస్తుంది. మన మనస్సులో కూడా శూన్య భావన అనేది కలుగుతుంది అన్నమాట. శూన్య స్థితికి చేరుకుంటాము. ఎప్పుడు గతంలోనో భవిష్యత్తులోనో ఉండకుండా ఆ వర్ధమానంలో ఆ పరిస్థితుల్ని, సంఘటనల్ని అనుభవిస్తూ చూస్తూ హాయిగా వెళ్తూ ఉంటుంది మన జీవితము. అహింసా తత్వమే ముక్తిదాయకము. అహింసా మార్గంలో జీవించాలి. ఏ మనిషిని, ఏ జంతువుని, పక్షిని, ఎవరిని మనస వాచ కర్మన హింస పెట్టుకుంటూ ఉంటే అప్పుడే మనం ఆనందంగా జీవిస్తాము. మంచి పనులు చేసినప్పుడే కదా లోక కళ్యాణం పనులు కావచ్చు, ఇతరులకి సాయం కావచ్చు, ప్రాణుల్ని పక్షుల్ని కూడా మనం కూడా వాటికి మేత వేయడము,
అలా వాటిపైన కూడా మనం కరుణ చూపించినప్పుడే కూడా మన ఆత్మకి ఆనందం ఇస్తుంది. ఆ! అదే ముక్తిదాయకం అన్నమాట. అప్పుడే హాయిగా నిద్రపోతాము. చెడు కర్మలు చేస్తూ, ఇతరుల్ని మోసం చేస్తూ ఉంటే ఆ పాప భీతి వెంటాడుతూ ఉంటుంది. ఎప్పుడు ఏ కర్మ చుట్టుకుంటుందో, ఏం అనుభవించాలనో అనేసి. ఎప్పుడైతే ఆత్మలో కూడా ఆ శాంత స్థితి, అభయ స్థితి అనేది వస్తుందో అదే ముక్తి అన్నమాట. అదే మోక్షము. అంటే ఆనందంగా జీవించడము. కరుణా ధర్మము, క్రాంతి క్షేత్రము. కరుణ ఎప్పుడు వస్తుంది? మనం అహింసా మార్గంలో జీవిస్తున్నప్పుడు, మన బుద్ధి పూర్తిగా వికసించినప్పుడు, మనం మమాత్మ సర్వభూతాత్మ అన్న స్థితిలో జీవించినప్పుడే ఆ కరుణ అనేది లోపల పొంగి వస్తుంది. అందరూ ఆనందంగా ఉండాలి అనే భావన వస్తుందన్నమాట. అదే క్రాంతి క్షేత్రము. మన నాడీ మండలం అంతా కూడా శుద్ధి అయ్యి, ఆ ధ్యానం ద్వారా ఆ శక్తిని పొందినప్పుడు మనమే ఒక బుద్ధుడు నడుస్తూ ఉంటే ఆ ప్రదేశమంతా కూడా పాజిటివ్ వైబ్రేషన్‌తో ఉంటుంది. అంత శాంత స్థితిలో ఉంటారు. చుట్టూ ఉన్నవారు గూడా ఆ స్థితికి వచ్చేస్తారనమాట. ఆ లోపల జ్ఞానం అనేది గూడా పొంగి ప్రొర్లుతూ ఉంటుంది. కాబట్టి మనకు తెలిసిన జ్ఞానాన్ని వెదజల్లుతూ ఉంటాడు ఒక బుద్ధుడు. వ్యాస పౌర్ణమిలో అంతరార్థం గూడా అదే అన్నమాట. ఏమి వ్యాప్తి చెందాలంటే మన కరుణా హృదయం వ్యాప్తి చెందాలి. మన విచక్షణ జ్ఞానం అనేది ఆ! వ్యాప్తి చెందాలి. మన బుద్ధి వికసించాలి. మన బుద్ధిని వికసింప చేసుకోవాలి అని చెప్తారు. కాబట్టి ఎంత భాగ్యమో, ఎంత సౌఖ్యమో ఈ బుద్ధ యోగము, ధ్యాన జీవితము అని చెప్తారు. ఈ ధ్యానం ద్వారా మన జీవితాల్ని ఆనందంగా గడపవచ్చు. ఆ సౌఖ్యము ఏమి కష్టం లేదు. ఏ శరీర పరంగా కష్టము లేదు. ఎ ఎక్కువ సమయం గూడా అవసరం లేదు. ఎక్కువ మనం డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం గూడా లేదనమాట. కాబట్టి పత్రి సార్ ఈ పాట ద్వారా తెలియచేస్తారు. కాబట్టి నా అవగాహన మేరకు నేను వివరించాను మాస్టర్స్. అప్పో దీపో భవ, బి ఎ లైట్ అంటూ యువర్ సెల్ఫ్. నీ దీపాన్ని నీ శరీర, మనస్సు, బుద్ధి, ఆత్మ దీపాలు నువ్వే వెలిగించుకో. ఎవరిపైన ఆధారపడకూడదు. ఎప్పుడు ఎవరు హెల్ప్ చేయరు కదా! ఒక రోజు, 2 రోజులైతే చేస్తారు భౌతికంగా తల్లిదండ్రులో, పేరెంట్సో, మిత్రులో ఎవరైనా కానీ. కానీ ఎప్పుడూ ఎవరు హెల్ప్ చేయరు కదా! కాబట్టి నువ్వు శరీరంగా ఆరోగ్యంగా పొందాలన్నా, మనశ్శాంతి కావాలన్నా, బుద్ధిలో సరి అయిన నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఇంకా ఆత్మజ్ఞానం ద్వారానే మనకి మన అంతరాత్మ నుంకే మనకి గైడెన్స్ వస్తుంది. ఏది మంచి, ఏది చెడు, ఎలా ఆలోచించాలి, ఎలా మాట్లాడాలి, ఎలాంటి పనులు చేయాలనే విచక్షణ జ్ఞానం వస్తుంది. దాని నింకే సరైన ఆలోచనలు, వాక్కులు, కర్మలు చేస్తూ మన జనన మరణ చక్రం ఇంకా మనమే బయటపడడానికి అది మన చేతుల్లోనే ఉంది. అది తెలియాలంటే దానికి ఉన్న ఒక్కగానొక్క మార్గము ధ్యానమే అన్నమాట. అది గూడా ఆనాపానసతి ధ్యానం అన్నమాట. కాబట్టి నా అవగాహన మేరకు నేను వివరించాను మాస్టర్స్. ఇందులో ఏమైనా తప్పులుంటే సరిదిద్దండి. ఈ అవకాశాన్ని ఇచ్చిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల మేడంకి, సెషన్‌లో పాల్గొన్న మాస్టర్స్‌కి, సెషన్‌ని నడిపిస్తున్న మాస్టర్స్‌కి, ఇతర మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న నా ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. జై హో మా జై హో పత్రిజీ, జై హో పత్రిజీ, జై హో పత్రిజీ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. పత్రిజీ మహిళా చైతన్యానికి చక్కటి ప్లాట్ఫామ్కి వచ్చి మంచి జ్ఞానాన్ని పత్రి గారి కాన్సెప్ట్ మీద తీసుకొని వచ్చారు. సబ్జెక్టు చాలా బాగుంది మేడం. చాలా లోతైన సబ్జెక్టు. సార్ కూడా చెప్పిందే చెప్తారు. చాలా బాగా చెప్తారు సార్. మీరు చెప్తే నాకు సార్ చెప్పినట్టు అనిపించింది. మీరు చెప్తుంటే నా కళ్ళు మూతలు పడిపోతున్నాయి. అంత ఎనర్జీస్గా మన ఉంది. ఏంటంటే మూలం ఇదే కదా మేడం. పిఎస్ఎస్ఎం మూలమే అప్పో దీపో భవనే కదా! అది మూలమే అదే అన్నమాట. అది తెలుసుకుంటే ఇంకా అంతా అర్థమైపోతుంది. మన పిఎస్ఎస్ ఉద్దేశ్యం కూడా ఇదే. పత్రి సార్ ఉద్దేశ్యం కూడా ఇదే అన్నమాట. ఎవరి కర్మకి వాళ్ళే బాధ్యులు. ప్రాపంచికంగా తల్లిదండ్రులు, తాత ముత్తాతలు కొంత ఆస్తిని సమకూర్చవచ్చు. ఎవరైనా కొంతవరకు హెల్ప్ చేయవచ్చు. ఎప్పుడు హెల్ప్ చేయరు కదా! అన్నీ మనం పోగొట్టుకోవచ్చు. సత్యం తెలుసుకున్నప్పుడు అయ్యో! సంపదే ముఖ్యము అనే ఒక బిల్డింగ్ బదులు 10 బిల్డింగులు కట్టడము, ఒక కారు బదులు 4 కార్లు, ఇంకేదో వృధా ప్రయాస చేస్తూ పరుగులు పడుతూ ఉంటాము. సమయానికి తిండి, నిద్ర గూడా లేకుండగా. అది శాశ్వతం కాదు కదా! ఈ భౌతిక ప్రపంచము శాశ్వతం కాదు.
మనం వచ్చేటప్పుడు ఊరికే ఉత్త చేతులతోనే వస్తాం. పోయేటప్పుడు ఉత్త చేతులతోనే పోతాము. జీవనం గడపడానికి తిండి, నిద్ర, ఉండడానికి ఇల్లు అవసరమే. కానీ ఎంత కావాలో అంతే ఉండాలి. ఈ ఆత్మజ్ఞానం కోసం కూడా మనము సమయాన్ని కేటాయించాలి. సాధన గూడా ముఖ్యమే. కాబట్టి సంసారంలోనే నిర్వాణము. 50% ప్రాపంచికత జీవితానికి, 50% ఆధ్యాత్మిక జీవితానికి. మనం ఏమో సన్యాసం తీసుకొని ఏ ఆశ్రమాలకు, అడవుల్లోకి కూడా వెళ్ళవలసిన అవసరం లేదు. నీకెప్పుడు ఫ్రీ నీ కనీసము నీ వయసు ఎంత అన్ని నిమిషాలు చెయ్యి అన్నమాట. అప్పుడే ఆ ఆనంద స్థితిని పొందుతావు. సత్యం తెలిసిన వాడితో సాంగత్యము, స్వాధ్యాయము, ధ్యానం 3 చేస్తున్నప్పుడు ఈ సంసారం అనే భవసాగరాన్ని, దుఃఖ సాగరాన్ని దాటుతాము. దానికి ధ్యానము, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం ఒక నౌక లాంటిదన్నమాట. లేకపోతే మన లక్ష్యం ఏదని కూడా తెలియదు. ఇదే సంపాదనే ముఖ్యమేమో, ఎవరో మెచ్చుకోవాలి, మనకి రెస్పెక్ట్ ఇవ్వాలి, మనల్ని గుర్తించాలి అనే భావంతో కూడా మనము అలా కూడా సంపాదిస్తూ పరుగులు బాదుతూ ఉంటాము స్టేటస్ కోసం. అదంతా కూడా అజ్ఞానం అన్నమాట. కాబట్టి ఎంత కావాలో మన జీవితానికి ఎన్నో జన్మలు ఉంటుంది కదా. ఆత్మ జ్ఞానం కోసం, అనుభవ జ్ఞానం కోసమే మనము భూమి మీద జన్మ తీసుకుంటాము. ఆ జీవాత్మ పరమాత్మ స్థితికి ఎదగడానికి. మనలో ఆల్రెడీ దైవిక లక్షణాలు ఉండి, ప్రేమ, దయ, కరుణ అనేది ప్రకృతి లోకంలోకి వచ్చినప్పుడు ప్రకృతి మాయకి లోనయ్యి మనము ఆ త్రిగుణాలకి బందీ అయ్యి మంచి చెడు కర్మలు చేస్తూ ఉంటాము అజ్ఞానంతో, అహంకారంతో. ఎలాగైతే ఒక శిలలో మనం అనుకున్న రూపము దాగి ఉంది, రాముడు, కృష్ణుడు, ఏదో మనం అనుకున్న రూపము సరికానిదంతా తొలగిస్తూ పోతూ ఉంటే, ఆ ఎక్స్‌ట్రా పార్ట్‌ని తొలగిస్తూ పోతూ ఉంటే, మనం రేపు రూపం కావాలంటే ఆ రూపం వస్తుంది. అందమైన రాముడు అంటే రాముడు, కృష్ణుడు అంటే కృష్ణుడు, గణేష అంటే గణేష. ఇక్కడ మనం ఏం చేసుకోవాలంటే సరికానిది తొలగించుకుంటూ పోవాలి. బుద్ధుడు ఏం చెప్తాడంటే, ఒక అతను వచ్చి, "నువ్వు ధ్యానం చేసావు కదా! ఏం సాధించావంటే," "నేనేమి సాధించలేదు. ఉన్నదాన్ని పోగొట్టుకున్నాను." అది ఏమిటి అంటే, నాలో ఉన్న అజ్ఞానాన్ని, అహంకారాన్ని, నేను, నాది అనే స్వార్థాన్ని, ఆ తరతమ భేదాలు అనే వాటిని పోగొట్టుకున్నాను అని చెప్తాడు. అప్పుడు సరి అయినవే మిగులుతుంది కదా! సరి అయిన గుణాలే. మన లోపల ఉంది ఆల్రెడీ. అది నిద్రాణ స్థితిలో ఉంది. దాన్ని మేల్కొల్పడానికి సాధన, ధ్యాన సాధన. అప్పుడే మన బుద్ధి వికసించినప్పుడు, విచక్షణ జ్ఞానం వచ్చినప్పుడు పొంగి పొర్లుతుంది. మనము అద్వైత స్థితికి చేరుకుంటాము. ఇక్కడ కులము లేదు, మతము లేదు, ఆడ లేదు, మగ లేదు, పొట్టి లేదు, పేదవాడు, గొప్పవాడు లేదు. అందరూ ఆత్మస్వరూపాలే. అందరూ ఆనందంగా ఉండాలి. మనము ఎవరిని కూడా హేళన చెయ్యము. వాడు అట్లా, వాడు ఆ పాపం చేస్తాడు, ఆ రోగం వచ్చింది, వాడు కుంటివాడు, ఏ జన్మలో ఏ కర్మ చేశాము అని కూడా మనము నిందించము. ఎందుకంటే కుంటివాడుగా ఉంటే ఎలా ఉంటుంది? అనుభవం పొందడానికి కూడా వస్తుందంట. ఆ పేదవాడుగా పుడితే ఎలా అనుభవం పొందాలని కూడా ఆత్మ జన్మ తీసుకుంటుందంట. కర్మానుసారంగానే కాదు, సహనము. ఎవరైనా తిడతా ఉంటారు, కష్టపెడతా ఉంటారు, మనల్ని మోసం చేస్తూ ఉంటారు, సహనంగా ఉంటాము. కష్టాల్లోనే ఎదుగుతారు. కష్టాలు, నష్టాలు, బాధలు, అవమానాల్లోనే మనకి ఎదుగుదల అనేది ఉంటుంది. అప్పుడే ఆ రోషం, పౌరుషం అని వస్తుంది. ఆ ఓ మనము ఆలోచిస్తాము. ఎందుకు ఈ కర్మ వచ్చింది? ఎందుకు వాళ్ళు మోసం చేస్తారు అని ఆలోచించినప్పుడు, ఇలా జరిగింది ఎందుకు అనే తపన ఉన్నప్పుడు, మనము మంచి పనులు చేస్తూ పోతుంటే ఏదో ఒక రూపంలో ఆ పరమాత్ముడే ఒక గురువు రూపంలో వచ్చి మనకి ఆ జ్ఞానాన్ని, ధ్యానాన్ని అందిస్తాడనమాట. సత్యం తెలుసుకో, నీ వాస్తవాలకి నువ్వే సృష్టికర్త. లేకపోతే నువ్వు సహనం అనే పాఠాన్ని నేర్చుకోవడానికి వచ్చావు. పేదవాడిగా ఉంటే ఎలా ఉంటుంది పరిస్థితులు అని తెలుసుకోవడానికి వచ్చావు. కుంటివాడిగా ఉంటే ఎలా ఉంటుంది ఆ జీవితం అని కూడా తెలుసుకోవడానికి కూడా ఆత్మ ఎన్నుకుంటుందంట. కొందరికి కళ్ళు ఉండవు, ఎంతో చక్కగా రాస్తారు. కొందరికి చేతులుండవు, కాలుతోనే డ్రాయింగ్ వేస్తారు, రాస్తారు. అదంతా కూడా ఛాలెంజులు. మన లోపల అనంతమైన శక్తి ఉంటుంది. మనం ఏమంటే, అయ్యో నేను కుంటివాడిని, అయ్యో నేను పేదవాడిని, అయ్యో నేను నల్లగా ఉన్నానే అనే దిగులుతో ఉండకూడదు. ఆత్మకి ముళ్ళు చుచ్చినట్లు అవుతుందంట. మనమల్ని మనమే తక్కువ చేసుకుంటే ఆత్మ కుచించుకుపోతుందంట. అలా కూడా ఉండకూడదు. మన దృక్పథం ఎప్పుడూ పాజిటివ్‌గా ఉండాలి. కాబట్టే గతం అవగతం అయినప్పుడే విగతం అవుతుంది అని చెప్తారు. కాబట్టి గతంలో కూడా జీవించకూడదు. ప్రతి దేనికి కార్యకారణ సంబంధం ఉంటుంది. అది ప్రణాళికలో భాగమే.
లేకపోతే మన కర్మలో భాగమే అయ్యుండొచ్చు. కానీ దాన్ని అంగీకరించినప్పుడు మనం హాయిగా అనుభవించేస్తాము. లేకపోతే ఏడుస్తూ కూర్చుంటే, దిగులు పడుతూ ఉంటే మనస్సు గూడా ప్రశాంతత పోతుంది. బుద్ధి గూడా విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతుంది. చివరికి అనారోగ్యం వస్తుంది. తిరగా మనము మరణిస్తాము. మన ప్రణాళిక అంతా కూడా అట్లా అంతా కూడా చెల్లాచెదరమైపోతుంది. కాబట్టి సూసైడ్స్ గూడా చేసుకోకూడదు అనే చెప్తారు. తిరగా మళ్ళీ ఆత్మకి దేహం కావాలంటే ఎంతో కాలము వెయిట్ చేయాలి. ఆత్మ పైలోకాలకి వెళ్ళదు. భూమి పైన శరీరము ఉండదు. దిక్కు తోచకుండగా ఉంటుంది. అది ఇంకా నరకం అని చెప్తారు. పత్రిస్తారు. కాబట్టి జీవించి ఉన్నప్పుడే మరణం గురించి గూడా జ్ఞానాన్ని పొందాలి. ఈ భూలోకమే కాదు ఎన్నో లోకాలున్నాయి. అక్కడ గూడా మనం ఆనందంగా జీవించవచ్చు. అక్కడ గూడా మనకి జ్ఞానాన్ని పొందవచ్చు. అనే సత్యం బోధపడాలి. అప్పుడే మరణ భయం కూడా ఉండదు. లేకపోతే వృద్ధాప్యం గురించో, అనారోగ్యం గురించో, మరణం గురించో ఈ మూడే మనిషికి ఎక్కువగా బాధపడుతూ ఉండేదన్నమాట. కాబట్టి ఆ సత్య జ్ఞానం పొందాలి. ఆత్మజ్ఞానం పొందాలి. బ్రహ్మజ్ఞానం పొందాలి. కార్యకారణ సంబంధాలు తెలుసుకోవాలి. దానికి ఆత్మ సిద్ధాంతము, పురోగమన సిద్ధాంతము, జన్మ పునర్జన్మ సిద్ధాంతము, యోగ సిద్ధాంతము, అనేకానేక సిద్ధాంతము తెలుసుకున్నప్పుడే అదే ఆధ్యాత్మిక శాస్త్రము. అన్ని శాస్త్రాల కల్లా ఆధ్యాత్మిక శాస్త్రమే గొప్పదని చెప్తారు. పైకి చదివే చదువుల కన్నా ఆత్మజ్ఞానం ఉన్నప్పుడే ఇదంతా సున్నాలతో సమానము. ఆత్మజ్ఞానం ఉన్నప్పుడే ఆ సున్నాల పక్కన ఒకటి చేస్తే ఎట్లో దానికంతా కూడా విలువ వస్తుందని చెప్తారనమాట. కాబట్టి ఒక మంచి ఆలోచన ప్రపంచాన్ని మార్చగలదు. ఇప్పుడు పత్రిసారి యొక్క మంచి ఆలోచన భావన వల్లనే కదా, సంకల్పం వల్లనే కదా అందరూ శాకాహారులుగా మారారు. ఎంతో మంది అనారోగ్యం ఇంకా ఆరోగ్యానికి వచ్చారు. ఎంతో మంది చదువుల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ, ఆత్మజ్ఞానం పరంగా కానీ ఎదిగారు. లేకపోతే రావణాసురుడు, హిరణ్యకశిపుడు, హిట్లర్‌లా ఉంటే ప్రపంచాన్ని నాశనం చేస్తారు స్వార్థంతో, కోరికలతో. చివరికి తన్ను తానే కోల్పోతారనమాట. కాబట్టి మన జీవితానికి మనమే శిల్పులము. మన వాస్తవానికి మనమే సృష్టికర్త. మన జీవితం స్వర్గంలా ఉండాలన్నా, నరకంగా ఉండాలన్నా అది మన చేతుల్లోనే ఉంది. కాబట్టి అప్పో దీపో భవ, నీకు నువ్వే దిక్కువగా ఎవరిపైన ఆధారపడదు. దానికి ఉన్న ఒక్కగానొక్క మార్గము ఆనాపానసతి ధ్యానం అనే చెప్తారు. దాన్నే పత్రిస్తారు. బుద్ధుడు చెప్పిందే పత్రిస్తారు కూడా తర్వాత మనకి గత 40 సంవత్సరాలుగా అందించారు. ఆ మంచి ఆలోచన వల్లనే ఇప్పుడు ప్రపంచంలో కోటాను కోట్ల మంది తమ జీవితాలను ఎంత ధన్యం చేసుకున్నారో అనిపిస్తుంది. కాబట్టి ఆలోచనలు కూడా సరిగా ఉండాలి అని అర్థం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం. ఒక్క నిమిషం మేడం. నమస్తే అండి. మీ నోటి వెంట ఒక్కొక్క